హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ హల్వా పూరి అండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలో బొంబాయి రవ్వ, నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే నెయ్యి, బొంబాయి రవ్వ వేసి వేయిస్తున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా బొంబాయి రవ్వ నెయ్యిలో వేగాలండి. మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు కూడా ఇది వేగుతూ ఉంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ వేపుకుంటూ ఉండాలి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకోవాలి కొద్దిగా. మనం బొంబాయి రవ్వ ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలతతో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. బొంబాయి రవ్వ అయితే నేనైతే గ్లాస్తో తీసుకున్నానండి. ఒక టీ గ్లాస్తో అయితే నేను తీసుకున్నాను. టీ గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. చూస్తున్నారు కదా, నేనైతే 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. నేను 3 గ్లాస్ వాటర్ వేస్తానండి. ఇది వాటర్ వేసిన తర్వాత మనం బాగా కలుపుతూ ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేయాలండి. చాలా తొందరగా గడ్డలు అయితే కట్టేస్తూ ఉంటాయి. గడ్డలు కట్టకుండా మనం కలుపుతూ తిప్పుతూ లో ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బొంబాయి రవ్వ అనేది ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అనేది మనం కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడుతుంది, ఉడికింది అనుకున్నప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేయాలండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అనేది షుగర్ వేసుకోవచ్చు. ఇంకా మామూలుగా నార్మల్గా తినేవాళ్ళు అయితే 1కి 1.5 అయితే సరిపోతుందండి. బాగా స్వీట్ కావాలనుకుంటే 1.5, 2 కూడా వేసుకోవచ్చు. నేనైతే గ్లాస్ బొంబాయి రవ్వకి 1.5 గ్లాసు షుగర్ యాడ్ చేస్తున్నాను. హల్వా పూరి చాలా బాగుంటుందండి. హల్వా టేస్ట్గా స్వీట్గా ఉండాలి కదా. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5, 2 కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను 1.5 వేసాను. వేసి బాగా తిప్పుతూ కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా అడుగంట వస్తుందండి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. బొంబాయి రవ్వ అనేది షుగర్లో కలిసేంత వరకు, షుగర్లో ఉడికేంత వరకు కూడా ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే దగ్గర పడుతూ వస్తుంది. బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం సేపు కలపకపోతే ఏమైందిలే అనుకున్నా కూడా అడుగంట వస్తుంది. కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ అనేది బ్లాక్ వస్తుంది. ఇలా కలుపుతూ దగ్గర పడేదాకా కూడా ఇలా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారా, మన హల్వా ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంది. ఇదైతే కంప్లీట్ అయిపోవచ్చిందండి. హల్వా అయితే రెడీ అయ్యింది. కొద్దిగా సేపు 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం పూరి అయితే చేసుకుందాం. అయిపోయిందండి. మనం ఇప్పుడు పూరి అయితే ప్రిపేర్ చేసుకుందాం. పూరికి మైదా పిండి కావాలండి. మైదా పిండి కప్పుకి కొద్దిగా సాల్ట్ వేసుకుని దాంట్లో కొంచెం సోడా యాడ్ చేసుకుందాం. సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా అంటారు, సోడా అంటారు, టేస్టింగ్ సాల్ట్ అంటారు. చూస్తున్నారు, కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ పిండిని పూరి పిండిలాగా మనమైతే కలుపుకుందాం. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా సెమీ సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా కలిపాను. చూడండి, ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇవి మనం ఇప్పుడైతే బాల్స్ చేసుకుందాం. ఇదిగోండి, నేనైతే బాల్స్ చేసేసాను. బాల్స్ చేసి ఇప్పుడు మనం చపాతీలాగా ఫ్లోర్ మీద చపాతీ ఎలా చేసుకుంటామో అలా అయితే చిన్న చిన్న బాల్స్ అన్నీ ఈక్వల్గా చేశాను. ఇదైతే ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. చపాతీలా కొద్దిగా నొక్కుంటూ కొంచెం ఆయిల్ తడి చేసుకుంటూ మనమైతే ఈ పూరి ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుందండి.
ఆయిల్ అనేది ఉంటేనే పూరి అనేది సాఫ్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా స్మాల్ సైజులో చేసుకోవచ్చు, ఇంకా బిగ్ సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా పూరి ప్రిపేర్ చేసిన తర్వాత హల్వా అనేది కొద్దిగా తీసుకుని ఇలా ఉండలాగా పెట్టుకుని ఇలా అన్ని వైపులా కూడా మనం సీల్ చేసేయాలి. సీల్ చేసేసిన తర్వాత కొద్దిగా మెల్లమెల్లగా మనం చేతితో నొక్కుతూ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మనం నిదానంగా మళ్ళీ ఆయిల్ తడి చేసుకుంటూ అలా కొద్ది కొద్దిగా మనం అయితే మళ్ళీ పూరీలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఎలా చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనకి పూరీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మిగిలిన వాటన్నిటిని కూడా మీరు ఇలా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా అలా నిదానంగా నొక్కుతూ మీరైతే పూరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అదే పూరీ రెడీ అయిపోయింది. నేను మరో పూరీని అయితే చేస్తున్నాను. అన్ని పూరీలు అంతేనండి, సేమ్ పొజిషన్లో అలా కొద్దిగా కొద్దిగా మనం స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి హల్వాలో. ఇదైతే మనకు కావాల్సిన సైజులో అయితే పూరీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మరొక పూరీ అయితే నేను రెడీ చేశాను. ఇలా ఉన్నవన్నిటిని కూడా మీరు కూడా ట్రై చేసి చేసుకోండి. చూడండి, ఇలా పెట్టినప్పుడు ఇలా సీల్ చేసేసి మళ్ళీ చేత్తో నొక్కి కొద్దిగా ప్రెషర్ తక్కువ ఇస్తూ ఇలా చేయాలి. ఇప్పుడైతే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి బండి పెట్టుకుని ఆయిల్ వేసి, చూస్తున్నారు కదా, మనం ఇలా ఇదిగో మనం రెడీ చేసినవి అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఈ ఆయిల్లో అయితే వేసుకుందాం. చూడండి, పూరీ అనేది ఇలా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా పూరీ మనం ఎలా పూరీ ప్రిపేర్ ఎలా చేసుకుంటామో అదే కలర్లో వచ్చే వరకు కూడా ఇది వేయించుకోవాలి. ఇది కొద్దిగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుందాం. చూడండి, ఇదైతే ఒకవైపు కాలింది. నేను రెండో వైపుకి తిప్పుతున్నాను. చూసారు కదా, ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా రెండు వైపులా కాల్చుకొని ఇంకా ఉన్నవన్నీ కూడా ఇదే విధంగా ఈ కలర్లోకి రావాలండి. ఈ కలర్లోకి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వేగుతుంది. పూరీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే మరొక పూరీ వేసాను. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. హల్వా పూరీ అంటే తిన్నవారు ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. మీరు కూడా ట్రై చేయండి. అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా పొంగుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకుని మనమైతే ఈ హల్వా పూరీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు కూడా నేనైతే అన్నీ వేయించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వచ్చినాయి నాకైతే. మీకైతే ఎలా కుదిరినాయో మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.